పుష్పగుచ్చంతో స్వాగతిస్తారు. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన మంత్రులకు, గౌరవనీయులైన అడ్వైజర్స్కి, గౌరవనీయులైన ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, డైరెక్టర్ గారు, ఇతర అధికారులందరూ పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో ఒకరోజు విద్యోత్సవం, ఒకరోజు రైతుల పండగ, ఈరోజు ఆరోగ్యోత్సవం, రేపు యువశక్తి ఉత్సవం, ఇలా ప్రతిరోజు ఒక పండగల తెలంగాణ ప్రజలు ఆనందాన్ని ఆస్వాదిస్తున్న వేళ వేదికపైకి వేంచేస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. సెక్రటరీ హెల్త్ కృష్ణ జోంతు మేడం వేదిక పైన అతిథులందరినీ పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. తెలంగాణ గడ్డకు ఒక కొత్త చైతన్యాన్ని ఇచ్చే గీతాన్ని మనకు అందించారు ముఖ్యమంత్రి గారు. నిర్ణయం తీసుకొని అందేసే రచన ఇప్పుడు రాష్ట్ర గీతం. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. ప్రజాపాలన తొలి వార్షికోత్సవం అందరి హృదయోత్సవంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆరోగ్యోత్సవంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ముందుగా 16 నర్సింగ్ కళాశాలల ప్రారంభోత్సవం. ఇప్పటికే 21 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. 16 నర్సింగ్ కళాశాలలతో మరి ప్రజలకు ఒక ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించే ఏర్పాటు చేశారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్. ఇప్పుడు ఆన్లైన్లో 16 నర్సింగ్ కళాశాలల్ని ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య రంగంలో తెలంగాణ వ్యాప్తంగా 16 కొత్త నర్సింగ్ కళాశాలలకు మన ప్రియతమ